మై డియర్ ఆస్పిరెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కానీ, స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ, ఎర్రర్ ట్రీట్మెంట్లో కానీ, ఎక్కడైనా కానీ మనకు పనికొచ్చే ఒక చిన్న వాక్యాన్ని నేను చెప్తున్నాను. అదేంటంటే, ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఆబ్సెంట్. బోత్ ఆర్ కరెక్ట్. ఎలా? ఇక్కడ చూడండి, ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్. ఈ బిట్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడేమో పైనేమో ప్లూరల్ వెర్బ్ వచ్చింది, కిందేమో సింగులర్ వెర్బ్ వచ్చింది. ఎలా అవి కరెక్ట్? ఒకవేళ మీరు బై హార్ట్ చేశారనుకోండి, ఓకే, మీకు ఏదో యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే బై హార్ట్ చేయడం వల్ల ఏదన్నా ఒక మార్కు రావచ్చు పోవచ్చు. బట్ ఎందుకు అనేది మనకు అవసరం. ఎందుకు ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అనేది కరెక్ట్ అయింది, ఎందుకు ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ కరెక్ట్ అయింది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ థింగ్ హియర్, ఏ నంబర్ ఆఫ్ చూడండి, తర్వాత ప్లూరల్, ఆ తర్వాత ప్లూరల్ వెర్బ్. ఇది ఎందుకు కరెక్ట్ అయింది అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. మీనింగ్ వచ్చి ఏ నంబర్ ఆఫ్ అనే దానికి మీనింగ్ ఏంటంటే మెనీ స్టూడెంట్స్ అనే అర్థం. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఆబ్సెంట్. ఇక్కడ ఈ వాక్యంలో ఫోకసింగ్ ఏంటంటే స్టూడెంట్స్ పైన ఫోకస్ అయింది. అంటే ఇక్కడ చాలామంది విద్యార్థులు. ఓకే, సో ఇక్కడ పై వాక్యం ఏంటంటే ఫోకసింగ్ ఆన్ స్టూడెంట్స్ను. దట్స్ వై ప్లూరల్ వెర్బ్ ఇస్ కరెక్ట్ హియర్. ఇప్పుడు చూడండి, మీకు ఇంకొక వాక్యాన్ని నేను చూపిస్తున్నాను. ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్. ఇక్కడ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఆబ్సెంట్. ఇక్కడ ఈజ్ కరెక్ట్ అయింది. ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఆర్ కరెక్ట్ అవుతుంది, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఈజ్ కరెక్ట్ అవుతుంది. ఎందుకు అంటే ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఏంటంటే టోటల్ కౌంట్, ఇది మనకు సబ్జెక్ట్ అవుతుంది. అదే ఒకవేళ ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, స్టూడెంట్స్ సబ్జెక్ట్ అవుతుంది. ఇది బాగా గమనించాలి. దిస్ ఈస్ నథింగ్ బట్ పవర్ ఆఫ్ ఆర్టికల్స్. ఆర్టికల్స్ యొక్క పవరు ఇలా ఉంటుందన్నమాట. ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు స్టూడెంట్స్ సబ్జెక్ట్, ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు ది నంబర్ ఈజ్ సబ్జెక్ట్. అందువల్ల మీకు వెర్బ్ సింగులర్ ప్లూరల్ రెండు కరెక్ట్ అవుతాయన్నమాట సిచ్యుయేషన్ బట్టి. హియర్ ఇక్కడ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఇంక్రీజింగ్, ఇది ఆన్సర్. అలా కాకుండా ఇక్కడ ఏ పెట్టామనుకోండి, ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, రిపీటెడ్ బిట్ ఇన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామినేషన్స్. అనదర్ థింగ్ హియర్, హియర్ the number of applicants is very high. A number of applicants are very high. So this is only the difference. Article మారిస్తే దానికి ఫోకసింగ్ ద సబ్జెక్ట్ అనేది మారిపోతుంది అనమాట. సో బికాజ్ ద సబ్జెక్ట్ ఈజ్ ద నంబర్. ఇది వరకే నీకు చెప్పారనమాట. ఒక విషయం మనం ఇక్కడ గమనించామంటే, హియర్ ద కీ డిఫరెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ని పట్టుకోండి మీరు. ఇక్కడ ఫ్రేజ్ అనేది ఒకటి. ఫ్రేజ్ అంటే ఇది వరకే మీకు చెప్పాను, పాత వీడియోల్లో ఉన్నాయి. ఫ్రేజ్ అంటే వెర్బు లేని పదముల సముదాయాన్ని ఫ్రేజ్ అంటాం అనమాట. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ డస్ నాట్ హ్యావ్ వర్బ్ ఈజ్ కాల్డ్ ఫ్రేజ్. ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫోకసింగ్ ఆన్ స్టూడెంట్స్, ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫోకసింగ్ ఆన్ కౌంట్, దీనిపైకి ఫోకస్ అవుతుంది అనమాట. ఏ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు దీనిపైకి కౌంట్ అవుతుంది అనమాట. సో మెనీ స్టూడెంట్స్. అందువల్ల ఇక్కడ మనకేమవుతుందంటే ప్లూరల్ వెర్బ్ కరెక్ట్ అవుతుంది, ఇక్కడ సింగులర్ వెర్బ్ కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు స్పాటింగ్ ఎర్రర్స్ మంచిగా చేస్తారు. ఆ తర్వాత ఉద్యోగాలు మంచిగా పొందుతారని, అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా మాట్లాడతారని, అదే టీచర్స్ అయితే క్లాస్ రూమ్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా చేస్తారని నేను ఆశిస్తూ, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా యొక్క ఛానల్ పేరు ఇంగ్లీష్ విత్ ఎస్డిఆర్పి. థ్యాంక్ యూ వెరీ మచ్.